ఓటేయాలి వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నేను కూడా వచ్చి ఓటు వేశాను. అదేవిధంగా ఇప్పటికే మెసేజ్ వస్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎక్కువ శాతము 70-75% కాంగ్రెస్కి ఇస్తూ ఉన్నారని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు, ఎందుకే కాంగ్రెస్కి వస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు కట్టి అన్ని విధాలుగా 60-70 ఇయర్స్లో డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. 10 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పేరు మీద కానీ అన్ని ట్యాక్సులు డబ్బుల కంటే ఎక్కువ చేసి డెవలప్మెంట్ చేయకుండా ఏదైతే గతంలో బీజేపీ రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇంత డెవలప్ చేసుకున్నాం, ఇన్ని సబ్ స్టేషన్లు పెట్టుకున్నాం, అన్ని ప్లాంట్స్ చేసుకున్నాం, కాలేజీలు కట్టుకున్నాం. ఈ విధంగా అన్ని విధాలు డెవలప్ చేస్తేనే మనకు 70 సంవత్సరాల్లో 60 లక్షల కోట్లు అయింది. ఇప్పుడేమో కేవలం 10 ఇయర్స్లో దానికి డబుల్ చేసి డెవలప్మెంట్ లేదు, ప్లస్ మన ప్రజలకేమో బాగా ఇష్టం వచ్చిన జిఎస్టీ పేరు మీద మంత్లీ 2 లక్షల కోట్లు కలెక్షన్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నదే అవన్నీ ప్రజలు గమనించేందుకు తప్పనిసరిగా పెద్ద ఎత్తున యావత్ ఇండియాలోనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలుస్తుంది. తెలంగాణలో కానీ నిజామాబాద్ పార్లమెంట్లో కానీ బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబట్టి ప్రజలు, యువకులు ఇబ్బందులు పాలై
అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. చాలా మటుకు కాంగ్రెస్ ఫేవర్లో వేస్తూ ఉన్నారు. 70% కాంగ్రెస్కు వేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. అదేవిధంగా నేను ప్రజలకు తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గతంలో మనం ఏదైతే డెవలప్మెంట్ చేసుకున్నామో తక్కువ రెవెన్యూ, ప్రజలకు ఎటువంటి రెవెన్యూ ఇవ్వకుండా ఉన్న దాంట్లో డబ్బులతో చాలా ప్రాజెక్టులన్నీ కట్టుకొని డెవలప్మెంట్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్లు లేవు, ట్యాక్సులు పెంచారు, జిఎస్టీ పేరు మీద నెలకు 2 లక్షల కోట్లు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజలు చెమటాడిసి కష్టపడిన పైసలు కూడా ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ మనం 70 ఏళ్ళలో అయితే ఎంతైతే 60 లక్షల కోట్లు బాగున్నామో ఈయన అంతకంటే డబ్బులు చేసి పనులు చేసినా లేవు. మళ్ళీ ఏదైతే ప్రైవేటైజేషన్ చేసుకుంటూ ఉన్న ఇండస్ట్రీస్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తప్పనిసరిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారు. రేపు మనకు ఇక్కడ కూడా 14 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇకనైనా ఇప్పుడు 11 అయింది, అప్ టు 7 వరకు 6 వరకు ఉంది కాబట్టి మీరు వేసే ఓటు ప్రతి ఒక్క ఓటు ఆలోచించుకొని యువకులకు కూడా మనం మొన్న ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిన ప్రకారం కేవలం 3 మంత్స్లో 30,000 జాబ్స్ ఇచ్చినాం. ఈ విధంగా మనం ఇంకో 1,00,000 జాబ్స్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఫిలప్ చేస్తూ ఉన్నాం. సెంటర్లో కూడా 30 లక్షల ఉద్యోగాలు కానీ, మహిళలకు 1,00,000 సంవత్సరానికి 1,00,000 ఇచ్చుడు కానీ ఇవన్నీ స్కీమ్స్ పెడతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా 30 లక్షల ఉద్యోగాలు మహిళలకు కానీ, ఇక్కడ లోన్ మాఫ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ ప్రజలు ఆలోచించుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్కు వేస్తూ ఉన్నారు. ఇంకా వేసే వాళ్ళని కూడా పెద్ద ఎత్తున వేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.